పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద 1000 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు గుమ్ముగూడారు. వారు కర్రలు పట్టుకోవడంతో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వెనుతిరిగినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి అక్కడకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు బయలుదేరారు. కాగా కర్రలతో దాదాపు 1000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వారి కోసం వేచి చూస్తున్నారన్న సమాచారంతో వెనుదిరిగారు. అయినా ఇప్పుడు ఏం జరుగుతుందోనన్న అనుమానంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద 1000 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు గుమ్ముగూడారు. వారు కర్రలు పట్టుకోవడంతో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వెనుదిరిగినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి అక్కడకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు బయలుదేరారు. కాగా కర్రలతో దాదాపు 1000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వారి కోసం వేచి చూస్తున్నారన్న సమాచారంతో వెనుతిరిగారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అనుమానంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్. నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడి కూడా వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల మరి వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు. అయితే అక్కడ పోలీసులకు ఇటు ఎన్ఎస్సీ కార్యకర్తలకు మధ్య కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొంతవరకు నిర్వహించే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఇటు ఎన్ఎస్ఐ సంబంధించిన నేతల మధ్య కొంతవరకు మాటల యుద్ధమైతే కొనసాగింది. ఒకరిపై ఒకరు వాదనలు కూడా దిగారు. ఈ నేపథ్యంలో కొంతవరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఎటు చెల్లగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ యువ నాయకుడు మోతే రోహిత్ ఫైర్ కూడా అయ్యారు. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెప్పు పొందడం కోసమే మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నారు వ్యాఖ్యలు కూడా మరి అది కరెక్ట్ కాదు. మరి ఆ వ్యాఖ్యలు కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. మరి సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి నిన్న మనం చూసాం ఇటు కార్పొరేషన్ చైర్మన్ మరి కాలువ సుజాత కూడా నిన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలంటూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిపై కూడా మరి ఈ రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల ఫోన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఇటు బైహో పూజా కూడా కొంతమంది హీరోయిన్స్ సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నట్టుగా మరి ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలు చేయడం పట్ల ఎక్కడ కూడా చూపించలేదు. మరి చూపించకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడంతో మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా బగ్గుమన్నారు. నిన్ననే మనం చూసాం ఇటు ఎమ్మెల్సీ పల్మూరు వెంకట్ కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడితే ఇటు బట్టలు తీసి కొడతామంటూ కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. మరోవైపు ఇటు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళంతా కూడా ముచ్చటిచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ పోలీసులకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంతవరకు వాగ్వాదం చేసుకుంది. మరి ఈ సమయంలోనే మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా కౌంటర్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఇటు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్
ఎంఏ ఫహీం కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్ల. మరి రంజీ ట్రోఫీలోను మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన చరిత్ర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. ఇటు పాకిస్తాన్ వాళ్ళతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఆరోపణలు కూడా కౌశిక్ రెడ్డిపై చేయడం జరిగింది. ఇటు కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఉంటే రుజువు చేయి కానీ ఆధారం లేకుండా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అయితే రెడ్డి సతీష్ ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఆయన ఇంటి దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్లు కూడా ఇస్తున్న సిచ్యువేషన్ కదా. ఏంటి ఏమైనా కౌశిక్ రెడ్డిని మళ్ళీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఇన్ కేసు అదుపులోకి తీసుకున్నా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ కేసు ఎంతవరకు నిలబడే అవకాశం కూడా ఉందనుకోవాలి? మొదటి నుంచి కూడా అంటే నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మరి అందరూ కూడా ఆరోపణలు రుజువు చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా చేస్తున్నారు. మరోవైపు ఈ రకంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం మరి ఎలాంటి ఆధారం లేకపోవడంతో మరి సీఎం రేవంత్ రెడ్డిపై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా మరి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిన్న బగ్గుమని కౌంటర్ కూడా ఇస్తున్నారు ఒకవైపు. మరోవైపు ఇటు పోలీస్ స్టేషన్లో కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం మరి ఇటు కొండాపూర్లో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వైపు కూడా రాళ్లు కూడా విసిరారు. మరి గతంలో కూడా అతను అరెస్ట్ చేసి ఆ తర్వాత బెయిల్పై కూడా బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి మరి ఈ కేసులో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి పైనే నిరాధారమైన ఆరోపణలు చేయడం మరి ఎలాంటి ఆధారాలు కూడా రుజువు చేయకపోవడంతో పాడి కౌశిక్ రెడ్డిపై కూడా మరి పోలీసులు కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. మరి ఏ క్షణమైనా కూడా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు ఇటు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఆరోపణలు చేయడం మరి కేటీఆర్ మెప్పు పొందడం కోసమే పాడి కౌశిక్ రెడ్డి ఈ రకంగా ఆరోపణలు చేయడానికి కూడా తప్పుపడుతున్నారు. మరి ఈ విషయంలో మాత్రం మరి యాక్షన్ తీసుకోవాలంటున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి లోపలేయాలని కూడా కోరుతున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే కొడతా అవుతుంది. మరి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయనకు అండగా ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ నుంచి అదేవిధంగా ఎన్ఎస్ఏ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చిన వాళ్ళని పోలీసులు అయితే ఆ గేట్ వద్దనే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళతో పోలీసులతో కూడా వాగ్వాదం దిగుతున్నారు. మరి వెంటనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి. లేదంటే మరి నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పట్ల చేసిన ఆరోపణల పట్ల మరి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నారు. కాబట్టి కొంతవరకు అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ఏ క్షణమైనా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ కేసెస్ కూడా మరి ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కూడా చేశారు. మరి నిన్న కార్పొరేషన్ చైర్మన్ కాలు సుజాత కూడా ఫిర్యాదు చేశారు. మరి ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఈ రకమైన నిరాపణ ఆధారపడి చేశారు కాబట్టి మరి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ప్రధానంగా ఇటు ఎన్ఎస్ఐ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.